కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చేయకపోవడం వల్ల ఒక నిరుద్యోగి నాకు ఆసరా లేదు, నేను చదువుకోవడానికి ఇప్పుడు ఉండే పడే గవర్నమెంట్ ఉద్యోగాలకు నేను అర్హురాలను, నాకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి ఒక ప్రజాభవన్కి ఈరోజు ఒక నిరుద్యోగి రావడం జరిగింది. తనతో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే సార్. మీది ఎక్కడండి? కుత్బుల్లాపూర్ సార్. అంటే స్టడీ ఏం కంప్లీట్ అయిపోయింది? పీజీ సార్, ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమేమి చేస్తారు, ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. మదర్ ఫాదర్ రీసెంట్గా చనిపోయారు సార్, 3 మంత్స్ అవుతుంది. వాళ్ళకి పింఛన్స్ లేవు, ఏం లేవు సార్. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు, అట్లీస్ట్ హిఫ్ట్ అన్నా వస్తుంది. 5 మెంబర్స్ సార్, బ్రదర్ సిస్టర్, వాళ్ళ మ్యారేజెస్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే, ఇప్పుడు నన్ను ఎవ్వరు చూసుకోవట్లేదు. ఇప్పుడు నాకు రెంట్ అన్న ఏదైనా ప్రాబ్లం ఉంది. 1 ఇయర్ మమ్మీని చూసుకున్నాను నేను ఇంట్లో ఉండి, గ్యాప్ ఇచ్చాను జాబ్. ఇప్పుడు జాబ్ చూసుకోవాలి, నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే కంబైన్ చేసుకోవట్లేదు. అంటే ఓయూ అంటేనే కొద్దిగా మనకు వాతావరణం చూసుకున్న మనకి ఎప్పుడు చదవాలి అంతా చేయాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ టైం మీరు ఇప్పుడు పడ్డప్పుడు గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేశాను సార్, రాశాను సార్. గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 4 రాశాను, సౌత్ రేన్ కూడా రాశాను. అవి రాలేవు. అట్లీస్ట్ ఇప్పుడు గ్రూప్ 3 అన్నా మంచి ప్రిపేర్ అవుదాం. చదువుకోవడానికి నాకు అన్నీ చూసుకోవాల్సి వస్తుంది సార్. ఆర్థికంగా బాగాలేదు. అక్క బావ చూసుకుందామంటే మా బావ పెరాలసిస్, తనకు కూడా పింఛన్ రాలేదు. 2 పేషెంట్ సార్. మాకు ఎవరైనా హెల్ప్ చేసి మాకు ఇవన్నీ చేస్తే గౌరవంగా ఉంటుంది సార్. అంటే మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో డబుల్ బెడ్రూము ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చినా కానీ కొద్దిగా మీరు చదువుకుంటారు కదా. 2500 వచ్చినా నేను అది రెంట్ కట్టుకొని దీనికన్నా ప్రిపేర్ అవుతాను. మళ్ళీ నాకు చూసుకోవడానికి అవ్వలేదు సార్, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు నా పరిస్థితి చాలా ఆర్థికంగా అస్సలు బాగాలేదు. ఐఏఎస్కి ప్రిపేర్ కావాలి, గ్రూప్స్కి ప్రిపేర్ కావాలి, జాబ్ చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంది? నార్మల్గా జాబ్ చేసుకుంటూ పీజీ చేశాను. అప్పటి నుండి గ్రూప్ 1 దానికి ట్రై చేశాను 4కి. ఒక 2-3 ఇయర్స్. అంటే నాకు కంబైన్డ్ ఆర్థికంగా బాగాలేక, కోచింగ్కి వెళ్ళలేక, బుక్ తెచ్చుకోలేక అన్నీ గ్యాప్ అయిపోతుంది సార్. దాని గురించి అని నాకు చదవడానికి కుదరట్లేదు. మమ్మీని 1 ఇయర్ చూసుకున్నా, అట్లా చదువుకుందామని ఇట్లా ప్రిపేర్ అయ్యాను. ఆ ఎగ్జామ్ పోయింది. అట్లీస్ట్ ఇప్పుడు గ్రూప్ 3 అన్నా చదువుకొని జాబ్ తెచ్చుకుందామని సార్. మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుకుంటున్నారండి? నాకు ఇల్లు పథకం ఒకటి 2500 సారు అప్లికేషన్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తే అదొకటి హెల్ప్ఫుల్ అవుతుంది. బస్సు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్ మాకు ఈ టైంలో. ఇంకోటి ఆర్థిక సాయం ఎవరన్నా ఇప్పిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అక్క బావ కూడా పేషెంట్, వాళ్ళకు ఆర్థిక సాయంగా లేదు, ఇల్లు లేదు, పింఛన్ కూడా లేదు. ఆ పింఛన్ కూడా వాళ్ళకి ఇప్పిమని అడుగుతున్నారు సార్. మీరు వచ్చి చూడండి మా పరిస్థితి ఏంటో కుత్బుల్లాపూర్లో. రెంట్కే సార్. అక్కడ నుండి బహదూర్పల్లికి షిఫ్ట్ అయ్యాము. మీరు వచ్చి చూసి మావన్నీ చూసి ఇవ్వండి. ఆర్థిక సాయం అయినా సరే. ఎవరు లేదు సార్, ఇంత బాధపడి ఆడపిల్లని చెప్తున్నాను. ఎన్నో ఏళ్ళ నుంచి మమ్మీ ఇక్కడే ఉండి ఇక్కడే ఏంది కానీ మాకు ఏదీ లేవు సార్. వాళ్ళకి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. యాక్సిడెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సిస్టర్ మ్యారేజ్ అయింది కానీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.